దేశంలో జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని ప్రాంతీయ పార్టీలనే ప్రజలను నమ్ముతున్నారని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. కాంగ్రెస్ బీజేపీలు చేసిన తప్పును ఒకరిపై ఒకరు వేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బీజేపీకి గతంలో వచ్చిన సీట్లొచ్చే అవకాశం లేదని జాతీయ ఛానల్స్ సర్వే చెబుతోందని, కాంగ్రెస్ పార్టీ కూడా పుంజుకునే సూచనలు కనిపించడం లేదని అన్నారు. తెలంగాణలో 17 సీట్లను టీఆర్ఎస్ గెలుచుకుంటే కేంద్రంలో కీలక పాత్ర పోషించి రాష్ట్రానికి నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను తన్నే రోజులొస్తాయని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. కేసీఆర్, చంద్రబాబు, మోడీలపై విమర్శలు గుప్పించారాయన. కాంగ్రెస్ ని వేలెత్తి చూపే ముందు వారి అవినీతి భాగోతం ఒకసారి తిరిగి చూసుకోవాలని అన్నారు విహెచ్. కాలరాశే పని చేస్తుండే ఆయన ఇది తెలుసుకొని ఆనాడే అన్నాడు, ఏ విధంగా పవర్ లో ప్రభుత్వం ఉంటుందో దానికి ఈక్వల్ గా కూడా అపోజిషన్ ఉండాలి, అప్పుడే ప్రభుత్వాలు నడుస్తాయి, లేకపోతే ఇది దొరల పాలన, ఇది డిక్టేటర్ పాలన అవుతుందని అన్నాడు. ఈక్వల్లీ ఇంపార్టెన్స్ టు ది అపోజిషన్. కానీ మా కేసీఆర్ అపోజిషన్ లేకుండా చేయాలని చూస్తున్నాడు. ఏది కౌన్సిల్ ను చేశాడు, ఇవాళ అసెంబ్లీ కూడా అందరినీ లాగేసి అసెంబ్లీలో అపోజిషన్ లేకుండా చెయ్యాలనే ఆలోచన, ఇలాంటి దుర్మార్గం ఆలోచన నేను అనుకుంటా నా జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసిన, బ్రహ్మానందని మొదలు పెడితే, వెంగళరావు మొదలు పెడితే అందరినీ చూశాను, అంజయ్ గారిని చూశాను, విజయ్ భాస్కర్ని చూశాను, రాజశేఖర్ని చూశాను. ఇదేమి ప్రభుత్వాలు రా బాబు, అపోజిషన్ ఉండకుండా. మంత్రి లోకేష్ మంగళగిరిలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తొలుత మంగళగిరి జమియా మసీదులో ప్రార్థనలు చేశారు. అనంతరం ఇస్లాం అరబ్బీ పాఠశాలలో ముస్లిం మత పెద్దలను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. లోకేష్ తొలి ఎన్నికల ప్రచార సభకు భారీ ఏర్పాటు చేశారు టీడీపీ కార్యకర్తలు. ఏపీ, తెలంగాణలో జనసేన పార్టీతో కలిసి పోటీ చేస్తున్నట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. జనసేన అధినేత పవన్ లక్నోలో మాయావతితో సమావేశమయ్యారు. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయని, అక్కడ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని చెప్పారు మాయావతి. మాయావతిని ప్రధాని చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. and us together, and we are truly grateful for giving this opportunity to work with Behenji Mayawati sir. And we will make sure everyone's vision in the country is to see Behenji Mayawati ji in the most highest position, the Prime Minister of India. We would like to see Behenji Mayawati as the Prime Minister of our country, and this is all our wish and our ardent desire. And we समाज पार्टी और जन सेना पार्टी और कुछ कम्युनिस्ट पार्टी, तो हम लोग मिलकर तो वहाँ पर पार्लियामेंट और असेंबली का आंध्र प्रदेश में और तेलंगाना में भी हम लोग मिलकर चुनाव लड़ेंगे. और जन सेना पार्टी को कि वहाँ पर बहुत मेहनत से लगी हुई है, और वहाँ के लोग यंग ब्लड को, यूथ को प्रोजेक्ट करना चाहते हैं वहाँ की जनता. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో భారీగా గుట్కా పట్టుకున్నారు పోలీసులు. ఎన్నికల సందర్భంగా ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో టెక్కలి జగతిమెట్ట కూడలి దగ్గర ఒక లారీ కంటైనర్లో పెద్ద ఎత్తున గుట్కాను తరలిస్తున్నట్టు సమాచారం. 32 సంచుల్లో సుమారు 7,86,000 విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనపరుచుకున్నారు పోలీసులు. ఈ గుట్కా ప్యాకెట్ల లోడ్తో కంటైనర్ లారీ బరంపురం నుంచి కాకినాడకు వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు. లారీలో అక్రమంగా గుట్కాను తరలిస్తున్న 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో ముసలం మొదలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ నేత మీసాల గీతకు టికెట్ ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ బీసీ నేతలు సమావేశమయ్యారు. టీడీపీకి కంచుకోట అయిన విజయనగరం సెగ్మెంట్లో బీసీలను కాదని అశోక్ గజపతిరాజు వారసురాలకు ఇవ్వడం సరికాదన్నారు. జిల్లా కేంద్రంలో టికెట్ ప్రకటించకపోవడంతో క్యాడర్ అయోమయంలో ఉందని, మరోసారి మీసాల గీతకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో బీసీ నేతలంతా కూడా కఠినంగా నిర్ణయం తీసుకుంటారని హెచ్చరించారు.
కడప జిల్లా రైల్వే కోడూరులో ఎలాంటి బిల్లులు లేకుండా చీరల్ని అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నారు పోలీసులు. దాదాపు 36 లక్షల విలువ చేసే చీరల్ని ధర్మవరం నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి దగ్గర నుంచి ₹1,00,000 స్వాధీనపరుచుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువల్ల ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు పోలీసులు. పబ్బుల్లో ఫుల్లుగా మద్యం తాగి కార్ స్టీరింగ్ పట్టి రోడ్డెక్కింది ఓ యువతి. ట్రాఫిక్ పోలీసుల బ్రీత్ అనలైజర్ పరీక్షకు సహకరించినట్టు మొండికేసింది. హైదరాబాద్ రోడ్ నెంబర్ 10లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించిన పోలీసులకు చుక్కలు చూపించింది మత్తెక్కిన భామ. ట్రాఫిక్ పోలీసులను మీడియాను దూషిస్తూ కారు దిగనంటూ మొండికేసింది. దాంతో జూబ్లీహిల్స్ లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం అందించారు. నా బండి పోతే వీడేది బాగా ఓవర్ చేస్తున్నాడు మొత్తం తీసారు. కంట్రోల్ పంప్ డెల్టాపర్ మొత్తం ట్రాఫిక్ ఆగిందండి. బాగా గొడవ చేస్తున్నారు. అర్జెంట్ పంపించండి. డైమండ్ मैडम की है मैडम की तब तक बोलते जब तक वो करना मैं बता तो पहले वो ये मत अंदर मैडम मैं आप बोल रहे एक बार करो ఓ కారులో ఇద్దరు యువకులున్నారు. కారును యువతి డ్రైవ్ చేస్తోంది. పోలీసులు కారును ఆపగానే హారన్ కొడుతూ కేకలు వేస్తూ పోలీసుల్ని బూతులు తిడుతూ నానాయాగి చేసింది. యువకులు కారుకు తాళాలేసి పరుగులు తీశారు. పారిపోతున్న వారిని పట్టుకోవడానికి ప్రయత్నించిన హోంగార్డ్ బ్రహ్మయ్యపై దాడికి కూడా పాల్పడ్డారు. హోంగార్డుకు గాయాలయ్యాయి. చివరికి అతి కష్టం మీద యువతికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. ఆల్కహాల్ మోతాదు 36 పాయింట్లుగా నమోదైంది. మద్యం మత్తులో కారు నడుపుతున్నట్లు నిర్ధారణ కావడంతో కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు. चाबी ताला मार ऐसी में ना 5 बार नो अल्कोहल बोलने के बाद तुम्हें गुस्सा के ब्लॉक करा रहे सर 5 बार ब्लॉक करी मैं बंडी बैठ मैं नहीं आता मैं नहीं आता सर नहीं मैं नहीं आता सर मैं इधर ही हूँ मैं नहीं आता सर आप तमाशा कर रहे మీరింగ్ నెంబరు TS 12EE 7284 ఉన్నటువంటి వెహికల్ లేడీ డ్రైవరు చాలా ఇబ్బంది పెట్టేసి మాకు కోఆపరేట్ చేయమంటే కూడా కోఆపరేట్ చేయలేదు. ఆమెకి BSc లెవెల్ 36 వచ్చినది. అయినా కూడా తను బండి నుంచి దిగను అని చెప్పేసి మమ్మల్ని మా డ్యూటీలని ఆటంకపరుస్తూ కొద్దిగా న్యూసెన్స్ క్రియేట్ చేసేసింది. ఈలోపు మేము లోకల్ లా అండ్ ఆర్డర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే ఇట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తుండగా మా హోంగార్డ్ని కారులో ఉన్నటువంటి ఒక మగ మనిషి మా హోంగార్డ్ని నెట్టేసేసి తాను కూడా పారిపోతుంటే ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కూడా అతను పట్టుకొని మాకు అప్పగించడం జరిగింది. ఒక క్రెటా కారు నడుపుతున్న ఒక మహిళ పోలీసులు ఆపింది. తను చెక్ చేయడానికి నిరాకరించింది. అందులో కారులోంచి ఒక మగ వ్యక్తి దిగి ట్రాఫిక్ హోంగార్డ్ని అతను నెట్టేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఈ సందర్భంగా ఆయనకి మోకాలికి గాయం కూడా జరిగింది. కారు నడుపుతున్న మహిళ చాలాసేపు బ్రీత్ టెస్ట్ ఇవ్వకుండా చాలాసేపు నిరాకరించి ఆమె అభ్యంతరంగా పెట్టింది. ఈ సమాచారం అందుకున్న మేము మా సబ్ ఇన్స్పెక్టర్ మా టీం అందరూ కూడా ఇక్కడికి వచ్చాము. ఆ తర్వాత ఆమెకి బ్రీత్ టెస్ట్ చేయగా 36 BSc లెవెల్ వచ్చింది. ఆపై వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ కింద వాళ్ళు కేసు నమోదు చేస్తున్నారు. అట్లాగే ఈ హోంగార్డు నెట్టేసినందుకు కూడా వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేయడం జరుగుతుంది.
మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ స్థానంలో అందరికీ ఆరోగ్య సంరక్షణను ఒక హక్కుగా చట్టం తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఈ చట్టం కింద భారతీయులందరికీ కనీస మెడికల్ కేర్ హామీ ఉంటుందని, ఈ రంగంలో చేసే ఖర్చును జీడీపీలో 3% పెంచుతామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆయుష్మాన్ భారత్ మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ప్రస్తుతం ఉన్న రూపంలో ఉండబోదని చెప్పారు. రైట్ టు హెల్త్ కేర్ యాక్ట్ ను తమ మేనిఫెస్టోలో చేర్చే ఆలోచన ఉందన్నారు. ఇందువల్ల భారతీయులందరికీ కనీస హెల్త్ కేర్ భరోసా ఉంటుందని, ఇందుకు కేటాయించే మొత్తంతో పాటు హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ సంఖ్యను కూడా పెంచుతామని ఆయన చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకం లిమిటెడ్ స్కీమ్ మాత్రమేనని, కొన్ని వ్యాధులకే పరిమితమని అన్నారు. తాము తీసుకొచ్చే పథకం మాత్రం అలా ఉండదని అన్నారు. ఈ రంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచుతామని చెప్పారు. విద్యారంగానికి కూడా కేటాయింపులు పెంచి పటిష్టం చేస్తామని రాహుల్ భరోసా ఇచ్చారు.